నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు ఆస్ట్రో వాస్తు స్పిరిచువల్ కౌన్సిలర్ కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చాలా ఇళ్లలో మనం చూస్తున్నాము. సో ఒక వెల్ క్వాలిఫైడ్ కోడలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెని పూర్తిగా జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవాలి అని చెప్తున్నారు. ఇంటి పనులకి పరిమితం చేస్తున్నారు. సో వాళ్ళ హస్బెండ్ రోల్ ఎలా ఉండాలంటారు, వాళ్ళ అత్తమామ రోల్ ఎలా ఉండాలంటారు, అసలు ఆమెకి ఎలా సపోర్ట్ చేయాలంటారు? ఇది ఎందుకంటే భలే పాయింట్. ఇది యాక్చువల్గా అవుతున్నాయి ప్రజెంట్గా. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పెళ్ళి కాకముందే ఒక ఫియర్ ఉంటుంది అమ్మాయికి. నేను ఎక్కడికో వెళ్తున్నాను, ఒక 1-2 months 3 months లోపల ఆ అబ్బాయిని చూసేసాం, సెలెక్ట్ చేసుకున్నాం, ఒక చిన్న చుట్టుకి వెళ్ళి చూసేసాం, ఇంట్లో వీళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారని తెలిసేసాం. అది నిజమో ఫేకో తెలీదు. దానివల్ల ఈ అమ్మాయి అటు వెళ్ళిన తర్వాత ఇటు పేరెంట్స్కి చెప్పకుండా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఫస్ట్ సెలక్షన్లో కొంచెం సెట్ చేసుకోవాలి, ఎన్షోర్. అందుకే ఒకవేళ నేను జాబ్ చేయాలి, క్వాలిఫై ఎందుకు అయ్యాం? జాబ్ చేయడానికి అయ్యాం. జాబ్ చేయాలి. జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు రిజైన్ చేస్తే నాకు ఈ జాబ్ రిలేటెడ్ పాయింట్ చెప్పకూడదు. నాకు నువ్వు జాబ్ చేయాలి, నువ్వు జాబ్ ఆపేసావు మనీ, నా వర్క్ని రీప్లేస్ చేసే కెపాసిటీ ఉండకూడదు. నేను జాబ్ ఆపేస్తే నాకు ఇంత అమౌంట్ నా అకౌంట్లో వేయి, అప్పుడు మానేస్తాను. సేఫ్, ఎక్సలెంట్. నేను ₹1,00,000 శాలరీ వస్తే నువ్వు ₹1,00,000 నాకు అకౌంట్లో ఏనా వేస్తే నేను ఆరామ్గానే ఐ డోంట్ వర్క్, బికాజ్ నాది ఫ్యూచర్ ఇన్కమ్. నాకు ఇది ఎందుకు చేయాలంటే హస్బెండ్ వైఫ్కి స్వీట్ నథింగ్స్ ఉండదు, బాండింగ్ ఉండదు. బాండింగ్ లేకపోతే వైఫ్కి ప్రాబ్లం వచ్చినా, హస్బెండ్ ప్రాబ్లం వచ్చినా కనెక్ట్ అవ్వరు. ఓకే అని మెసేజ్ చేస్తుంటారు తప్ప, దెబ్బ తగిలిందా వేసావా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అంతే తప్ప ఎక్కువ కనెక్ట్ అవ్వరు. అందుకే బాండింగ్ వచ్చేంత వరకు బీ స్ట్రిక్ట్, బీ సింపుల్, బీ కాన్ఫిడెంట్. ఈ 3 కంపస్. ధైర్యంగా ఉండాలి, మీరు చేసేది క్లారిటీ ఉండాలి, మీరు ఏది హైట్ చేయకూడదు, ప్రాబ్లమ్ని మీతో పాటు మోయకూడదు. చిన్న ప్రాబ్లం వచ్చింది, అది పట్టుకుంటే పెద్దగా అయిపోతుందంట. మీకు ఛాలెంజ్ రాగానే మీకు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? హస్బెండ్. ఆయనకి తోసేయాలి. అత్తగారు తిడుతున్నారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఎందుకు తిడుతున్నారు? క్లారిటీ ఇవ్వాలి. ఇది హేట్రెడ్ స్పీచ్లా కాకుండా అమ్మాయి కూడా చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ మోడ్లో ఉంటే డిఫాల్ట్గా హస్బెండ్ అనేవాడు అమ్మ కూచియే డిఫాల్ట్. అది ఒక రేంజ్ తర్వాత బ్యాడ్గా షిఫ్ట్ అవుతుంది, మెల్లిగా వర్షన్ షిఫ్ట్ అవుతుంది. అది మన అమ్మాయికి పాపం అవుతుంది, ఎందుకంటే రాంగ్ క్యాలరీ. ఒకవేళ నిజంగా చేస్తున్నారు, ఓకే షీఈస్ గుడ్. ఇది పాజిటివ్ వేలో తీసుకెళ్తుంటే అత్తగారు కూడా అమ్మో నా కోడలు చాలా తెలివైంది, షీఈస్ వెల్ క్వాలిఫైడ్, ఆమె చాలా సిచ్యువేషన్ చాలా భలే హ్యాండిల్ చేసిందే, నేను బ్లేమ్ చేసినా ఇలా తిప్పి చెప్పిందే, నా పైన కంప్లైంట్ అవ్వకున్నాను. కానీ మీ సైడ్కి వచ్చేస్తారు టీం. నేను ఇంకోటి ఏం చెప్తానంటే, మీకు 2 వర్షన్స్ ఉంటాయి. మీకు 2 వర్షన్స్ ఉంటాయి. అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ ట్రాప్లో అయినా పడాలి, పాజిటివ్ ట్రాప్. అంటే వాళ్ళు చెప్పేది ఆహా మా అత్తయ్య గారు, మా మావయ్య గారు దేవుళ్ళు, మా హస్బెండ్ సాక్షాత్తు విష్ణుమూర్తి, ట్రాప్ పడిపోవాలి. వాళ్ళ ట్రాప్లో పడి మెల్లిగా వాళ్ళ వర్చెస్, వాళ్ళు ఏంటి వర్చ్యూస్ ఏ ఉన్నాయో దాంతో ఎంజాయ్ చేయడం ఒక పద్ధతి. లేకపోతే మీరు వాళ్ళతో పడినట్టు పడి మీ సైడ్కి అందరూ ఫ్యాన్లు అయిపోలే చేసుకోవడం. 2 ఆప్షన్. థర్డ్ ఆప్షన్ విడాకులు. సో ఈ టాపిక్ వస్తే నేను ఇది మాట్లాడను. సో మీరు వాళ్ళనే ట్రాప్ చేయాలి, ఆర్ వాళ్ళు మీ ట్రాప్లో పడాలి. 2 ఆప్షన్స్. వాళ్ళు మీ ట్రాప్లో పడడానికి టైం పడుతుంది, బికాజ్ మీరేంటో తెలియదు, మీకు మూడ్ ఆఫ్ ఉంటుందో తెలియదు, కోపం వస్తుంది, మీ ప్లాన్ రాంగ్ థాట్ పెట్టుకున్నో తెలియదు, మీకు ప్రతి ఒక్క మాట ఇంట్లో అమ్మకి మోస్తున్నారో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ డిస్కనెక్ట్ అయిపోవాలి 1 year. మాట్లాడచ్చు, ఈ టాపిక్ మాట్లాడకూడదు. 1 year భరించాలి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఎస్ యూ కెన్ గో చెప్పచ్చు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మాట్లాడు, కొట్టేస్తారు, అవి మాట్లాడతాయి. ప్రతి ఒక్క పాయింట్ మోస్తుంటే అవునా మా కోడలు వచ్చారు, మా సోన్స్ అత్తగారు వచ్చారు, ఇంకోళ్ళు ఎవరు వచ్చారు, ఆడపడుచు వచ్చారు, వాళ్ళకి నగలు పెట్టారు, చాలా బాగుంది, నీకు పెట్టలేదా, అయిపోయింది, ఓ సీరియల్ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అవేమి మోయకుండా ఎలా ఉన్నావు బాగున్నావు. ఇక్కడ హస్బెండ్ ఎలా ఉన్నాడు ఏం చెప్పకూడదు, సీక్రెట్ అనమాట. ఈ ఇంటి గుట్టు అనమాట సీక్రెట్. ఎప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్ ఎవరికి చెప్పకూడదు. రోగం అనేది జనాలకు చెప్పాలి. ఇక్కడ చిన్న దొరద వచ్చింది, చిన్న కూర్పు వచ్చింది చెప్తే సో డాక్టర్ హెల్ప్ చేస్తారు. ఇంట్లో సీక్రెట్, ఎప్పుడు సీక్రెట్. అత్తయ్య, మావయ్య, హస్బెండ్, all 3 are gods. ఇప్పుడు నీకు షిఫ్ట్ అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ అమ్మాయిని అలా చేయకూడదు, ఎంత బాగుంది బాస్ ఈమె, ఇంత వర్చువా, ఇంత కేరింగా, ఇది న్యాచురల్గా రావాలి తప్ప తెప్పించుకుంటే రాదు. అందుకే ఇంట్లో పేరెంటింగ్ కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా తీసేస్తారు. రెస్పాన్సిబిలిటీ అంటాం. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే
కరెక్ట్గా ఉన్న వాళ్ళని క్వశ్చన్ కూడా చేయలేం. అవును చాలా కరెక్ట్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. అబ్బా ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. టైంకి చేస్తారు, టైంకి వెళ్ళిపోతుంటారు, అన్ని టైం చేస్తుంటే బ్లేమ్ చేయడంగా ఉంటుంది. ఇది ఒకటే కాకుండా అత్త మామలు ఏం చేయాలంటే, ఒకవేళ పెళ్ళైన తర్వాత ఇంట్లో కలిసి ఉన్నారు, ఒకవేళ మీతో లేకుండా బయట ఉంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనే కాన్సెప్ట్ పెట్టుకోవాలి. ప్రతిసారి గంటకి వీళ్ళు వెళ్తుంటారా, వీళ్ళు మీ ఇంటి పక్కనే ఇంకో ఇల్లు తీసుకున్నారు, పెళ్ళయింది, మీ కొడుకు కోడలు మీ ఇంటి పక్కనే ఉన్నారు, మీరు రెగ్యులర్గా వెళ్తుంటారా? వెళ్ళరు. వాళ్ళ సంసారం స్టార్ట్ అయిన తర్వాత, వాళ్ళ పెళ్ళైన తర్వాత మీరు డిస్కనెక్ట్. ప్రతి దాంట్లో దూరకూడదు. హస్బెండ్ కానీ వైఫ్ కానీ వచ్చి, అంటే కొడుకు కానీ కోడలు కానీ వచ్చి మీకు చెప్తే, ఇండివిజువల్ కంప్లైంట్ ఇస్తే ఇద్దరిని పిలిచి మాట్లాడాలి. ఎప్పుడూ ఒక పాయింట్ పైన ఎత్తకూడదు. అంటిల్ మిమ్మల్ని అడిగితే తప్ప, మావయ్య గారు అత్తయ్య గారు దీనికి సొల్యూషన్ ఇవ్వండి అంటే తప్ప మీరు సైలెంట్. మీకు సంబంధం లేదు. మీకు వాళ్ళకి ఇంట్లో ఉండడానికి రెంట్ ఖర్చు తగ్గిపోయింది, సో హ్యాపీ. అలాగా ఈ పాయింట్స్ యాడ్ చేసుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు హస్బెండ్ వైఫ్ రూమ్లో కొట్టుకున్నారు, నువ్వు వెళ్ళి డోర్ కొట్టి అడగకూడదు, సంబంధం లేదు నీకు. అంటిల్ వాళ్ళు వచ్చి నీరు అడుగు నువ్వు గైడ్ చేయగలుగుతావు అంటే తప్ప మనం డైరెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేయకూడదు కూడా. పెద్దరికం పోతుంది మీరు అన్నప్పుడు. అందుకే కావాలని పెద్దరికం పొగడేస్తారు, వాళ్ళకు డిమాండ్ చేస్తారు, కమాండ్ చేస్తారు. నీకేం కావాలో చెప్పండి. ఒకవేళ కోడలికి చెప్పడం ఎక్కకపోతే మీ కొడుకు చెప్పండి. నువ్వు కోడల్ని చెప్పడానికి టైం తీసుకున్నావు, టేక్ టైం. చాలా మందికి ఆ కోడలికి ఎలా కన్వర్ట్ చేయాలో ఆ పద్ధతి తెలియట్లేదు. అందుకే కొడుకు చెప్పు. నీ కొడుకు చాలా క్లోజ్ కదా, కొడుకు ఎక్స్ప్లెయిన్ చేయి. కొడుకు కోడల త్రూ చెప్తాడు. అండ్ దట్టు ఏదైనా చెప్పడం అనేది ఒక ఆర్ట్. అవును సార్. ఎప్పుడైనా బాగాలేదని డైరెక్ట్ చెప్పద్దు. ఫస్ట్ ఒక మంచి క్వాలిటీ ఫైనల్ స్టేట్మెంట్ చెప్తున్నా, పొగడతా నేర్చుకోండి. ఒక ఆలు కర్రీ చేశారు, పొగడండి. ఏం కొంపలు మునిగిపో, చారు ఎంత బాగా పెట్టావమ్మా అని. దాంట్లో మిరియాలు కూడా పడితే సూపర్. మిరియాలు లేవు దాంట్లో, అంతే. మీకు నచ్చలేదు, మిరియాలు ఉంటే నచ్చుతుంది. మిరియాలు కూడా వేస్తే అద్భుతంగా ఉంటుంది. పొగుడు, ఏం కొంపలేము. మీకు ఫ్యాన్ అయిపోతారు. కోడలు కూడా మీకు ఫ్యాన్ అయిపోయి మావయ్య గారికి ఈ ఫుడ్ చేసి పెడితే బాగుంటుంది, బికాజ్ ఫాదర్లీ ఫీలింగ్ వచ్చి చేస్తారు. ఈ క్వాలిటీస్ అని డబుల్ చెక్ చేసుకుని హస్బెండ్ అనేవాడు చాలా తెలివిగా అటు సాటిస్ఫై చేస్తూ ఇటు క్వాలిటీ చూసుకుంటూ ఎక్కడ ఫైట్ అవ్వకుండా హ్యాండిల్ చేసే పర్సన్ అయి తీరాలి తప్ప, వైఫ్ చెప్పగానే ఇటారి చేసి అమ్మ చెప్పగానే కంప్లైంట్ అవ్వకుండా మిడిల్లో హ్యాండిల్ చేయాలి. ఇది ఇంకో వీడియో చేద్దాం, చాలా అద్భుతంగా ఉంది. అవును సార్. ఇది హస్బెండ్ హ్యాండిలింగ్ కరెక్ట్ లేక అత్త కోడలికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ఫాలో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.